మరి సమయంలో బైబిల్లో ఒక మాట చదువుకుందాం. మనం మళ్ళా తర్వాత 2-3 విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. యెషయా ప్రవచన పుస్తకము ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. యెషయా ప్రవచన గ్రంథములోని 45వ అధ్యాయము మొదటి వాక్య భాగమును నేను చదువుతాను, గమనించండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతి పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అద్భుతమైన 3 ఆశీర్వాదాలను తన కొరకు వాగ్దానపూర్వకమైన మాటలు పలికినట్లుగా చూస్తున్నాం. ఎందుకని ప్రవచనాత్మకంగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అని మనం గమనిస్తే, తాను మొదట అభిషేకించబడి ఉన్నాడు. ఒక వ్యక్తి అభిషేకించబడితే ఆ వ్యక్తికి ప్రవచనాత్మకమైన వాగ్దానములను దేవుడు చేస్తాడు అనే సంగతి వాస్తవం. యెహోవా తాను అభిషేకించిన కోరెషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. ఈ కడవరి కాలములో, ఈ అంత్యకాలములో అభిషేకం మనం పొందగలిగితే తప్ప ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకోలేం. అభిషేకం ఆత్మీయ జీవితంలో పొందకుండా ఆశీర్వాదాలు మన జీవితంలో అవి సొంతంగా మార్చుకోవటం కష్టతరమైనది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన కుడి చేతి పట్టుకొని ఉన్నాడు. ఎందుకని తన కుడి చేతిని పట్టుకున్నాడు దేవుడు అంటే, జనములను జయించుటకు తన కుడి చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితములో మనం ఆరాధించే సర్వశక్తిమంతుడైన దేవుడు మన కుడి చేతిని ఆయన పట్టుకోవాలి, నడిపించాలి. విరోధముగా ఎదురవుతున్న సమస్యలన్నిటినీ జయిస్తూ పోరాడుతూ ప్రయాణం చేయాలి, జయ జీవితముతో ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అభిషేకం మనము పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అభిషేకం ఈరోజు చాలామంది జీవితాల్లో దాన్ని గూర్చిన ఆలోచన కూడా తలంపుల్లో లేకుండా పోయింది. ఏదో వాక్యం వినడం, ఓ చిన్న ప్రార్థన చేసుకోవటం, వెళ్ళడమే తప్ప అభిషేకం కొరకు ప్రార్థించాలి, పొందాలి అనే తపన, ఆశ, వాంఛ ఈ రోజుల్లో అనేకులలో చల్లారిపోయింది. మేడగదిలో ఆనాడు మన పితరులు అపోస్తులతో పాటు ఇంచుమించు 120 మంది 10 రోజుల పాటు ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థించి అభిషేకాన్ని పొందుకున్నారే. నేటి దినాలలో ఈ కృపాకాలములో అభిషేకము కొరకు ఎడతెగక ప్రార్థించాలి అనే తపన
నేటి దినాలలో కరువైపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఓ 2 గంటలు, ఓ 3 గంటలు ఆరాధనలో గడపడానికే ఇష్టపడని రోజుల్లో మనమున్నాం. ఆలోచించండి, దేవుని సముఖంలో అభిషేకము కొరకు ఆనాడు 10 రోజుల పాటు వారు ప్రార్థించారే, కానీ మనం దేవుని సన్నిధిలో 1 గంట పాటు కూడా అభిషేకం కొరకు ప్రార్థించలేని స్థితిలో ఈరోజు ఉండిపోయాం. ఎంత శోచనీయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి కడవరి దినాల్లో అభిషేకం కొరకు మనం గంటలు ప్రార్థించి పొంది దేవుని సముఖంలో మన ముందున్న అపవాది కార్యాలను జయించాలి అంటే ఖచ్చితంగా అభిషేకం మనం పొందాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అభిషేకాన్ని గూర్చిన ఆలోచన అనేకులలో కరువైపోయింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితంలో అభిషేకం కొరకు అర్థించాలి, అభిషేకం కొరకు రోధించాలి, అభిషేకం కొరకు ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఆకాశం మన కొరకు తెరవబడి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఈ స్థలములోనికి వీచేటట్లుగా చేసి, పరిశుద్ధాత్మతో నిండేటట్లుగా చేసి, వాక్శక్తిని అనుగ్రహించి అన్య భాషలతో మాట్లాడునట్లుగా దేవుడు చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో యెషయా ద్వారా ప్రవచించబడిన ఈ ప్రవచన వాక్కు అద్భుతంగా మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడనే సంగతి వాస్తవమని గమనించాలి. అభిషేకం గురించిన ఒక శ్రద్ధ మనకు లేకపోతే ఖచ్చితంగా ఒకరోజు మన ముందున్న సమస్యలు కానీ, మన ముందున్న అపవాదిని కానీ, మన ముందున్న అపవాది జనముల ద్వారా ఏలుబడి చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా జయించలేం. దేవుడు ఎందుకు అతగాడి చెయ్యిని పట్టుకున్నాడు అంటే అభిషేకం పొంది ఉన్నాడు కనుక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కోరేషు అనే పేరున్న చోట మన పేరును మనం అక్కడ వ్రాసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు మన జీవితంలో మనకు స్వాస్థ్యముగా సొంతముగా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనము ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కొరకు దేవుని సముఖములో గోజాడి కన్నీరు విడిచి ప్రార్థించగలిగితే పరమ నుండి పరిశుద్ధాత్మను మనపైన కుమ్మరించి భాషలతో మాట్లాడునట్లుగా చేసి ఆత్మ వరాలతో మనమందరము నింపబడి ఆ అపవాది కార్యాలను జయించడానికి దేవుడు మెలకుగల ఆత్మను దేవుడు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, నేను జయించి ఉన్న ప్రకారం మీరు కూడా జయించిన ఎడల నా తండ్రి కుడి పార్శ్వమున మిమ్ములను కూర్చుండనిచ్చెదను. గమనించండి, ఈరోజు దేవుని వాక్యములో జయ జీవితం మనకు కలగాలి, జయ జీవితం మనం పొందాలి అంటే మన యేసయ్య ఏ విధంగా అయితే జయించాడో, ఆయన ఏమి జయించాడు? ఈ లోకమును జయించాడు. అందుకే అంటాడు, నేను లోకమును జయించాను అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను లోకమును జయించాను. ఈరోజు మనం కూడా లోకమును జయించాలి అంటే అది మన వల్ల కాదు. లోకమును జయించాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం సహాయము ద్వారా మనము లోకమును ఖచ్చితంగా జయించబోతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు మాదిరిగా మన యేసయ్య ఉన్నాడు. ఆయన యోర్దానులో బాప్తిసం పొందిన తర్వాత ఒడ్డుకు వచ్చి ప్రార్థించాడు. ఆయన ఒడ్డున నిలిచి ప్రార్థించగానే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను అని వ్రాయబడి ఉంది. ఈ ప్రత్యక్షతను బాప్తిసమిచ్చిన యోహాను ప్రత్యక్షంగా చూశాడు. బాప్తిసమిచ్చిన యోహాను ప్రత్యక్షముగా చూశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఆయన ఒడ్డున నిలిచి ప్రార్థించగా ఆకాశము తెరవబడగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చెను. ఈరోజు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ తప్పకుండా దిగి వస్తుంది. దేని కొరకు ప్రార్థిస్తున్నాం? ఎంతసేపు భౌతిక సంబంధమైన కష్టాలను గూర్చి, ఇబ్బందులను గూర్చి, ఇరుకులను గూర్చే ప్రార్థిస్తున్నామే తప్ప పరసంబంధమైన ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మను పొందాలి అని ప్రార్థించే ప్రార్థన ఈ రోజుల్లో అనేకులలో చేయకపోవటం శోచనీయం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అహర్నిశలు ఆత్మాభిషేకం కొరకు అర్థించగలిగితే మనము తప్పకుండా లోకాన్ని జయించడానికి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నిలబడగలము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే రెండవదిగా అక్కడ చూస్తే, నేను రాజుల నడికట్లను విప్పెదను. రాజుల నడికట్లను విప్పెదను. చూడండి నా ప్రియమైన సహోదరులారా, కట్టు అనేది, నడికట్టు అనేది అది ఒక అధికారానికి సూచనగా ఉంది. నేనేమంటానంటే, అధికారుల మనస్సును కూడా నీ వైపుకు దేవుడు త్రిప్పగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యెరూషలేము పడద్రోయబడి ఉంది. యెరూషలేము అంట గుమ్మములు అగ్నిచేత కాల్చబడినప్పుడు, అగ్నిచేత కాల్చబడిన సమయంలో దేవుడు కోరేషును లేపుకున్నాడు. కోరేష్ అనే వ్యక్తి ద్వారానే రాజుల మనసులను మార్చి మందిరం కట్టడానికి అనేకమైన సామాగ్రిని కోరేష్ ద్వారా సమకూర్చబడి ఉంది. అందుకే ఇక్కడ వాగ్దానం, రాయబడిన వాగ్దానం ఏమిటంటే, నేను రాజుల నడికట్లు విప్పెదను. అంటే దేవుని సముఖంలో నీవు అభిషేకించబడితే నీ పక్షాన దేవుడు రాజుల నడికట్లను దేవుడు విప్పగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీ పక్షాన దేవుడు కార్యము చేయగలడు, నీ పక్షాన దేవుడు నిలవగలడు, నీ పక్షాన సహాయము చేయగలడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరూషలేము మందిరం కట్టబడడానికి సామాగ్రి సమకూర్చబడి ఉంది అంటే కోరేషును బట్టి. ఈరోజు నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబానికి సహాయం సమకూర్చాలి అంటే రాజులను కూడా నీ వద్దకు దేవుడు తీసుకొని రాగలడు. ఆమెన్. రాజులు కూడా నీ పేరును ప్రకటించగలరు. రాజులు కూడా నీ పక్షాన నీ దేవుడు మార్చి నీ పక్షాన దేవుడు కార్యము చేయగలడు. కారణం ఏమిటి అంటే, దేవుని సముఖములో మనం అభిషేకించబడితే తప్ప కార్యం జరగదు. అభిషేకాన్ని గూర్చిన ఆలోచనే లేకపోతే కార్యాన్ని ఎలా పొందగలం? ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో రాజుల నడికట్లను దేవుడిని పక్షాన నిలిచి ఆయన కార్యం చేయాలి అంటే దేవుని సన్నిధిలో నీవు తప్పకుండా అభిషేకించబడుదువుగాక. ఏ అధికారినైనా దేవుడు మనసు మార్చగలడు. నీవు అప్లికేషన్ ఇస్తే నీ అప్లికేషన్ మీద రాజుల మనస్సును కూడా దేవుడు మార్చగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకానొక రోజు ఒక ఆయన కొరకు నేను ప్రార్థించాను. జాబు అదే ఆయనకి ఆ ఇయర్ దాటితే ఇక మరలా సంవత్సరం ఇయర్ ఎక్కువ అవుతుంది, ఇంకా జాబు వచ్చే ఛాన్స్ లేదు. కానీ తన అప్లికేషన్ మీద ప్రార్థన చేశాను, ప్రభువా తనకు జాబ్ వచ్చునుగాక, తనకు జాబ్ ఇవ్వండి, ఈ సంవత్సరమే నువ్వు జాబ్ ఇవ్వండి అని ప్రార్థించినప్పుడు రాజుల మనసులను మార్చి దేవుడు తనకు ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ లంచం లేకుండా తనకు జాబ్ వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? మనము అభిషేకించబడిన వారమైతే రాజుల మనస్సును నీ ముందు మార్చి దేవుడు నీ పక్షాన కార్యము చేయగల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, అద్భుతమైన కార్యం యేసేపు పట్ల అద్భుతమైన కార్యం జరిగింది. యేసేపు ఎక్కడ? రాజు తర్వాత రాజుగా ఉండడం ఎక్కడ? బానిస, పరాయి దేశంలో
రాజు తర్వాత రాజు యొక్క అధికారం పొందాడు అంటే యేసేపు అభిషేకం పొందినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసేపు అభిషేకం పొందినవాడు. ఇక్కడ అంటాడు, రాజుల నడికట్లను నేను విప్పెదను. ఈరోజు నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షాన అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడ రాయబడి ఉంది కదా, అతని పక్షమున జనములను జయించుటకు అతని కుడి చేతి పట్టుకొనుచున్నాను. అదే వాక్యాన్ని చదివితే, అతని పక్షమున నేను రాజుల నడికట్లను విప్పేదను. అతని పక్షమున. ఇక్కడ మరొక మాట చూస్తే, అతని పక్షమున నేను తలుపు తీసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఇక్కడ రాయబడింది ప్రియులారా. ఎంత దీవెనకరమైన మాట, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్న మాట ఒకసారి మనం గమనిస్తే రాయబడిన మాట చూద్దాం. అక్కడ చూడండి, అతని ఎదుట వేయబడకుండా తలుపులు, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కొరకు నేను తలుపులు తీసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. తలుపు తీస్తే అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. కొందరు అంటూ ఉంటారు, ఎటు వెళ్ళినా ఏ పని జరగదు, ఎటు వెళ్ళినా ఏ కార్యం జరగదు. కొందరు అంటుంటారు, అయా ఎటు వెళ్ళినా అన్ని ద్వారములు మూయబడ్డాయి, ఎటు వెళ్ళినా ఏ ద్వారం నాకు తెరవబడలేదు. ఒక విషయంలో ప్రయత్నిస్తే అది ద్వారం మూయబడి ఉంది, ఇంకొక ప్రయత్నం చేస్తే ఆ ద్వారం మూయబడి ఉంది, ఇంకొక ప్రయత్నం చేస్తే ఆ ద్వారం మూయబడి ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతగాడి జీవితంలో మనం గమనిస్తే అతని పక్షముగా దేవుడంట ద్వారములు వేయబడకుండా దేవుడు తలుపు తీయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నా దేవుడు నీ పక్షాన తలుపు తీయనుగాక. ఈ రాత్రి ఏ కార్యం విషయమై వెళుతున్న నీ కొరకు దేవుడు ద్వారములు తెరుచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఏ ఉద్యోగం కొరకు వెళ్ళిన తలుపు తెరవబడాలి, ఏ వ్యాపారం కొరకు వెళ్ళిన తలుపు తెరవబడాలి, ఏ అవసరం కొరకు వెళ్ళిన తలుపు తెరవబడాలి, రాజుల దగ్గరికి వెళ్ళిన తలుపు తెరవబడాలి, అధికారుల దగ్గరకు వెళ్ళిన తలుపు తెరవబడాలి. దేని కొరకు ప్రయత్నించిన దాని కొరకు నీ తలుపు తెరవబడునుగాక. ఆమేన్. దేవుడు ఒక చక్కని అద్భుతమైన మాట ఒక సంఘానికి కూడా వాగ్దానం చేస్తాడు. ఏమంటాడంటే, నేను తలుపు తీసి ఉంచున్నాను, ఎవడు దానిని వేయనేరడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక సంఘంతో ఆ వాగ్దానం చేస్తాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా అద్భుతంగా సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే చాలా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో దూతకు ఇలాగు రాయుము అని వ్రాయబడి ఉంది. చూడండి, ఆ సంఘం ఏ సంఘం అంటే ఫిలదెల్ఫియా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా చదవండి, వెయ్యివాడును సత్యస్వరూపి యగు నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. చూడండి 8వ వచనంలో చివరిలో చూస్తే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పైన హెచ్చరికలో రాయబడి ఉంది, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు గనుక నీవు, చూడండి, నీవు నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనేమంటానంటే ఇక్కడ చాలా ఆశీర్వాదకరమైన మాట, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇంకెవడు కూడా తలుపు వేయలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తలుపు తెరిస్తే ఎవడు కూడా మూయలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏవండి, షడ్రక్ అబేద్నెగోలు దేవుడు ఆశీర్వదించడానికి తలుపు తెరిచాడు, కానీ ఎవరు కూడా వారి ఆశీర్వాదాన్ని ఆపలేకపోయారు. యేసేపును ఆశీర్వదించడానికి దేవుడు తలుపు తెరిచాడు, ఎవరు మూయలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించడానికి తలుపు తెరిస్తే ఎవ్వడు కూడా మూయలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు అంటుంటారు, వాళ్ళ వల్లనే నేను నష్టపోయానండి, వాళ్ళ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డానండి, వాళ్ళ వల్ల చాలా ఇరుకులో పడిపోయానండి. కాదు కాదు, నీవు అభిషేకించబడిన వ్యక్తివైతే ఎవడు కూడా నీ ఎదుట తలుపు వేయలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అదే అంటాడు, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా నేను తీసి ఉంచి ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో అభిషేకం మనము పొందగలిగితే ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో మనము అందుకొనబోతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆశీర్వాదాలు నిశ్చయముగా మనం అందుకొందుముగాక. నిశ్చయముగా ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో కోరేషును బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అభిషేకం పొందగలిగితేనే ఈ మేలులు, ఈ ఆశీర్వాదాలు పొందుకుంటాం. అసలు కోరేషు అనే పేరుకు అర్థం ఏమిటి అంటే సూర్యుడు. ఏం పేరండి? కోరేష్ అనే పేరుకు అర్థం ఏంటి? సూర్యుడు. సూర్యుడు సూర్యుడు అంటే ప్రకాశించేవాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రకాశించాలని ఆశిస్తే, దేవుని సన్నిధిలో నేను చీకట్లో నిలవకూడదు, నేను వెలుగులో ఉండాలి, వెలుగు సంబంధమైన అనుభవాలలో నా జీవితం సాగాలి, వెలుగు సంబంధమైన మార్గాలలో నా అడుగులు వేయాలి, ఈ చీకటి సంబంధమైన మార్గాలలో నేను ఎంత మాత్రం కూడా అడుగులు వేయకూడదు అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు కోరుకుంటావో, ఎప్పుడైతే నీవు ఆశిస్తావో, నా దేవుడు నిశ్చయంగా నిన్ను అభిషేకించి నీ పక్షాన జనములను జయించుటకు నీ కుడి చేతిని పట్టుకొనబోతున్నాడు. రెండవ ఆశీర్వాదం, నీ పక్షమున దేవుడు తలుపు తీయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. రాజుల నడికట్లను దేవుడు విప్పబోతున్నాడు. నీ పక్షాన తలుపులు దేవుడు తీయబోతున్నాడు. 3 ఆశీర్వాదాలు దేవుడు ఉంచాడు. ఒకటేమో నీ పక్షాన జనములను జయించుటకు దేవుడు నీ కుడి చేతిని పట్టుకొనబోతున్నాడు. రెండవది, నీ పక్షాన రాజుల నడికట్లను విప్పబోతున్నాడు. మూడవదిగా, ద్వారములు ఎవడు కూడా నీ ఎదుట వేయకుండా ఆయన తలుపులు తెరిచి ఉంచబోతున్నాడు. ఆమేన్. తలుపు దేవుడు నీ కొరకు తెరుచునుగాక. ఆకాశపు తలుపులు దేవుడు తెరిచి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆ తలుపులు నీ కొరకు తెరిస్తే ఎవడు కూడా మోయలేడు, ఎవరి వల్ల కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇట్టి మాటలు మన జీవితంలో ఫలభరితంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూడా తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని సన్నిధిలో, దేవా నన్ను అభిషేకించండి, ఆనాడు కోరేషును అభిషేకించినట్లు నన్ను అభిషేకించండి అయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కోరేషును అభిషేకించినట్లు నన్ను అభిషేకించండి అయ్యా. కోరేషును అభిషేకించినట్లు నన్ను అభిషేకించండి అయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు.
ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. నీతో నాతో మాట్లాడాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా. ఈ లోకంలో జయ జీవితం పొందడానికి నన్ను అభిషేకించయ్యా. ఏ విషయంలో నేను ఓడిపోతున్నానో ఆ విషయంలో నాకు జయ జీవితం ఇవ్వండి ప్రభువా. దేవుని సన్నిధిలో అడుగుదాం. అయ్యా, నేనే విషయంలో ఓడిపోతున్నానో, బాప్తిసమైతే పొంది ఉన్నానయ్యా, పరిశుద్ధాత్మను పొందుకొని నేను జయ జీవితం కలిగి జీవించాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఎన్నో విషయాల్లో ఓడిపోతున్నాను ప్రభువా, నేను ఓడిపోతున్నానయ్యా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. ఈ కడవరి దినాల్లో ఓడిపోకుండా దేవుని సన్నిధిలో జయ జీవితం పొందాలని ప్రార్థన చేద్దాం ప్రియులారా. అయ్యా, జయ జీవితం పొందడానికి కృపనివయ్యా. ఆనాడు తండ్రి కోరేషును గురించి మీరు చక్కగా మాట్లాడి ఉన్న ఈ మాటను బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. జనములను జయించుటకు అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నావయ్యా. ప్రవచనాత్మకమైన వాగ్దానం తనతో చేశావు. ఆ వాగ్దానం నేను పొందడానికి నన్ను అభిషేకించండి స్వామి, నన్ను అభిషేకించండి అయ్యా, నన్ను అభిషేకించండి అయ్యా. ఈ రాత్రి నా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో ఓడిపోతున్నావో ప్రభు పాదాలను పట్టి ప్రార్థించు. ప్రభు తప్పకుండా పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి జయ జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. జయ జీవితం ఇవ్వడానికి నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపించబోతున్నాడు. యేసయ్యా, ఎన్నో విషయాల్లో నేను ఓడిపోతున్నానయ్యా. నేను ఓటమి 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 జయ జీవితం లేకుండా బ్రతుకుతున్నానయ్యా. నాకు జయ జీవితం ఇవ్వండి ప్రభు, జయ జీవితం ఇవ్వండి ప్రభు, నాకు జయ జీవితం ఇవ్వండి స్వామి, జయ జీవితం ఇవ్వండి అయ్యా. అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. విజయ గీతము మనసారా పాడాలి మనం. విజయాన్ని జయ జీవితాన్ని పొందే కృపదేవుడు ఇవ్వాలి. స్తోత్రం, స్తోత్రం. జయించాలయ్యా, జయ జీవితం. జయమే 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 జయమే. జయించిన నీవు. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా పశ్చాత్తాపడదాం. అయ్యా, నేను ఓడిపోతున్నాను స్వామి. అయ్యా, ఓటమి పాలవుతున్నాను, ఆత్మీయ జీవితంలో ఓటమి పాలవుతున్నానయ్యా. నాకు జయ జీవితం ఇవ్వు ప్రభువా, జయ జీవితం ఇవ్వు ప్రభువా. నా పక్షాన రాజుల నడికట్లను విప్పండి నాయనా. నా పక్షాన నాకు ఆకాశపు తలుపులు తెరవండి అయ్యా. ద్వారములు వేయబడకుండా తలుపులు తెరవండి స్వామి. నన్ను దీవించుటకు తలుపు తెరవండి. నా వ్యాపారమును దీవించుటకు తలుపు తెరవండి. నా ఉద్యోగమును దీవించుటకు తలుపు తెరవండి. నా పిల్లలను దీవించుటకు తలుపు తెరవండి. అయ్యా, అయ్యా, ఓడిపోతున్నాను స్వామి, ఓడిపోతున్నాను.
పదే 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 ఓడిపోతున్నా. జై జీవితం లేకుండా ప్రయాణం చేస్తున్నానయ్యా. నాకు జై జీవితం ఇవ్వవా యేసయ్యా? జై జీవితం ఇవ్వయ్యా, జై జీవితం ఇవ్వు ప్రభువా, జై జీవితం ఇవ్వు ప్రభువా. పరిశుద్ధ తైలంతో అభిషేకించి ప్రగతి పదములో నిన్ను నడిపించాలి. అదే జై జీవితం. జై జీవితం ప్రఖ్యాతి కొరకై నిన్ను నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి శాసనములు వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. గ్లోరీ. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు. స్తోత్రం. గ్లోరీ. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నన్ను నింపువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని
ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. గ్లోరీ. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించియున్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించియున్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిమళ వాసనగా నేనుండుటకు పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించియున్నావు నీవు. పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించియున్నావు నీవు. పరిశుద్ధ తైలముతో పరిశుద్ధ తైలముతో పరిశుద్ధ తైలముతో నిన్ను అభిషేకించబోతున్నాడు. ఓ జీసస్ జీసస్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించియున్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీతి న్యాయములు జరిగించు మన యేసయ్య మన పక్షాన ఉండాలి. స్తోత్రం స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.